అగ్ర హీరోలు నటించిన సినిమాలే మొదటి 2 వారాల్లోనే వసూళ్లు రాబట్టలేక బాక్సాఫీస్ దగ్గర చతికిల పడుతుంటే బాలీవుడ్ చిత్రం దురంధర్ వసూళ్ల హవా కొనసాగుతోంది. వారు వన్ సైడే అన్నట్లు 3 వారాల తర్వాత కూడా దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 1000 కోట్ల రూపాయల బెంచ్ మార్కును దురంధర్ దాటేసింది. ఈ ఏడాది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 852.27 కోట్ల రూపాయలు వసూలు చేసిన కాంతారా చాప్టర్ 1 ముందు వరుసలో ఉండగా ఇప్పుడు ఆ రికార్డును దురంధర్ 25 రోజుల్లోనే అధిగమించి ప్రపంచవ్యాప్తంగా 1113.75 కోట్ల రూపాయలు వసూలు చేసి ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ఈ కలెక్షన్లు చూస్తుంటే ఓటీటీల ప్రభావం పెరిగింది, జనం థియేటర్లకు రావడం మానుకున్నారు అని ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న కామెంట్లు తప్పేమో అనిపిస్తుంది. దురంధర్ను చూడ్డానికి థియేటర్లకు తండోపతండాలుగా వస్తున్న జనాన్ని చూస్తుంటే అవతార్ 3ను మించి ఈ సినిమాకు కలెక్షన్లు ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇదే జోరు మరో 2 వారాలు కొనసాగితే 1500 కోట్ల రూపాయలు దాటడం పెద్ద కష్టమేమీ కాదు అనేలా ఉంది. ఇదిలా ఉంటే కొన్నేళ్లుగా సరైన హిట్ లేక దక్షిణాది చిత్రాల పోటీని తట్టుకోలేక ఆపసోపాలు పడుతున్న హిందీ చిత్ర పరిశ్రమకు 2025 ఆరంభంలో వచ్చిన చావా చిత్రం కొత్త ఉత్సాహాన్నిచ్చింది. మరాఠా యోధుడు సంభాజీ కథతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఈ సంవత్సరంలో తొలి సూపర్ హిట్ను అందించింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చావా చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 14న విడుదలైంది. ఇందులో హీరోగా నటించిన విక్కీ కౌశల్ పేరు ఈ సూపర్ హిట్తో దేశమంతా మారుమోగిపోయింది. ఇప్పుడు సంవత్సరం చివరిలో వచ్చిన దురంధర్ చిత్రం కూడా ఘన విజయం సాధించడంతో 2025కు ఉత్సాహంతో వీడ్కోలు పలకడానికి బాలీవుడ్ సిద్ధమవుతోంది. ఈ ఏడాదిలో 500 కోట్ల రూపాయల క్లబ్లో చేరిన చిత్రాలు 5 మాత్రమే ఉన్నాయి. వాటిల్లో దురంధర్ చిత్రం మొదటి వరుసలో నిలిచింది. మిగిలిన 4 సినిమాలు కాంతారా చాప్టర్ 1 850 కోట్లు, చావా 797 కోట్లు, సయారా 579 కోట్లు, రజనీకాంత్ కూలీ 514 కోట్లు మాత్రమే ఉన్నాయి. భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటివరకు 1000 కోట్లు వసూలు చేసిన చిత్రాలు 8 ఉన్నాయి. వాటిల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి 4 సినిమాలు ఉండడం మనం కాలర్ ఎగరేయాల్సిన విషయం. ఆ చిత్రాలు బాహుబలి 2, పుష్ప 2, RRR, కల్కి. బాలీవుడ్ నుంచి 3 సినిమాలు దంగల్, పఠాన్, జవాన్ ఉన్నాయి. ఇక కన్నడ నుంచి ఒకే ఒక్క సినిమా KGF 2 ఉంది. ఇప్పుడు అందరి దృష్టి దురంధర్ మీదే ఉంది. ఈ చిత్రం అతి త్వరలోనే 1000 కోట్ల రూపాయలు వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. అప్పుడు ఈ లిస్టులో 9వ సినిమాగా దురంధర్ చేరుతుంది. దాంతో టాలీవుడ్ 4 చిత్రాలతో, బాలీవుడ్ కూడా 4 చిత్రాలతో సమాన స్థాయిలో 1000 కోట్ల క్లబ్లో ఉన్నట్లవుతుంది. అలాగే అతి తక్కువ సమయంలోనే 1000 కోట్ల రూపాయల క్లబ్లో చేరిన తొలి భారతీయ హీరోగా రణ్వీర్ సింగ్ చరిత్రలో నిలిచిపోతారు. 15 ఏళ్ల నట జీవితంలో అతను సాధించిన గొప్ప రికార్డే అవుతుంది.